కంగనాకి బీజేపీ అధిష్టానం నుంచి అయితే స్వీట్ వార్నింగ్ వచ్చింది. జంజీతో అనవసరంగా పెట్టుకోకండి. వాళ్ళు అన్నమాట వాస్తవం. జంజీ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క యువత 15-16 సంవత్సరాలు పిల్లలు ఉద్యమం దగ్గర జంతర్ మంతర్ దగ్గర నరేంద్ర మోదీని తిట్టినటువంటి విషయం అందరికీ తెలుసు, అందరూ చూశారు కూడా. దాన్ని ఉద్దేశించే కంగనా కొంచెం బాధపడి కంగారు పడి అనవసరంగా పెద్ద ఆయన్ని తిట్టారు, ఇష్టం వచ్చినట్లుగా తిట్టారు. అదేంటి జంజీ అంటే ఒక ప్రధాని ఈ విధంగా తిట్టడమా? ప్రశ్నించాలి, విమర్శించాలి, కానీ ఇలా తిట్టడం అనేది పాపం వాళ్ళని ఎవరో ఇలా ఇచ్చేశారు, మోటివేషన్ చేశారు. ఇలాంటిదైనా జంజీ అన్నందుకు అది పెద్ద ఇష్యూ అయిపోయింది. ఆ తర్వాత సౌరవ్ దాసు, అశుతోష్ రంకా, దీప్కే వీళ్ళందరూ కూడా ఆవిడతో సోషల్ మీడియా వేదికగా ఫైట్ చేయడం, తర్వాత హృతిక్ రోషన్లా నేను ఉంటాను అందుకే నాతో ఆవిడ ఫైట్ చేస్తుంది, ఇలా రకరకాలుగా ఏదో మాట్లాడారు. వాళ్ళకి అక్షంతలు పడ్డాయి. ఇటువైపు ఈమెకి కూడా బీజేపీ పెద్దలు ఏమొచ్చేసి కొంచెం మొట్టికాయలు పెట్టించారు. అంటే నరేంద్ర మోదీ, అమిత్ షా డైరెక్ట్గా రంగంలోకి దిగరు కదా, పార్టీ నేతలకు చెప్పి ఆవిడని కొంచెం కూల్ అవ్వమని చెప్పండి. అది అయిపోయింది కదా, అయిపోయిన ఇష్యూని మాట్లాడొద్దు. ముఖ్యంగా ఈ జంజీ ఏదైతే ఉందో 2000 సంవత్సరం తర్వాత పుట్టినటువంటి వారు, వాళ్ళ యొక్క ఆశలకు కూడా మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి. వాళ్ళకి అనుగుణంగా మనం పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 90s, 80s కిడ్స్ని మాత్రమే పట్టించుకున్నాం, కానీ వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు జంజీ 2000 తర్వాత పుట్టినటువంటి వారికి కూడా 26 సంవత్సరాలు వచ్చాయి. 2010లో పుట్టినటువంటి వారికి ఈరోజు 15-16 సంవత్సరాలు. అలాగే 2000, 2001, 2002 ఈ సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి వారికి కూడా 20, 23 సంవత్సరాలు వచ్చాయి. కాబట్టి వాళ్ళని కూడా మనం యువతగా పరిణయించాలి. మనం దాన్ని దృష్టిలో పెట్టుకోలేదు, కానీ అన్ని పార్టీలను ఇప్పుడు వాళ్ళని ఉద్దేశించే ఇప్పుడు రాజకీయాలకి నడవబోతున్నాయి జంజీని. ఇక మనం ఎలాగో 80s, 90s కిడ్స్ మధ్య వయసుకు వచ్చేసినట్లే లెక్క, 40 దాటుతున్నాయి కాబట్టి. సో ఈ నేపథ్యంలోనే జంజీ వైపుకి వెళ్ళకండి అన్న విధంగా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అందుకే ఆవిడ గత 12 సంవత్సరాలుగా బీజేపీ అధికారంలో ఉందంటే అది జంజీ ఇచ్చినటువంటి ప్రోత్సాహం కూడా అన్న విధంగా ఒక్కసారిగా జంజీ మీద అయితే ఆవిడ పాజిటివ్ వైపుతో ఒక కామెంట్ చేశారు. ఆవిడకి జంజీ అంటే నెగిటివ్ కాదు. జంజీ అంటే ప్రధానిని తిట్టడమా, జంజీ అంటే బూతులు తిట్టడమా, జంజీ అంటే దేశాన్ని తిట్టడమా అని ప్రశ్నిస్తున్నారు. దానికే సీజేపీ వాళ్ళు కంగారు పడిపోయి పుచ్చకాయలు దొంగ అంటే భుజాలు దడుముకున్నట్లుగా వాళ్ళ మధ్యలోకి వచ్చేసి ఏదేదో చేసేస్తున్నారు. అంటే నరేంద్ర మోదీని అంత తిట్టొచ్చా? అమ్మ నా బూతులు తిట్టొచ్చా నరేంద్ర మోదీ లాంటి ప్రధానిని? అంటే ఏ ప్రధానినైనా అలా తిట్టొచ్చా? రేపొద్దున మనకు నచ్చని ప్రధాని ఉంటే మనం అలా తిడతామా? అలా తిట్టినటువంటి వారిని వాళ్ళు ఇచ్చేయాలి, కానీ వాళ్ళు వారించి అది కరెక్ట్ కాదమ్మా, మన ఉద్యమం తప్పుదారి పడుతుందని చెప్పాలి, కానీ వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు.